గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్లింగ్ సాయి. ఈ రోజు అయితే మన కోకాపేటలో ఉన్న అల్లు సినిమాస్ కి అయితే వచ్చేసాం. సినిమాలో ఎవరెవరన్నా ఉంటే ప్రతి ఒక్కరు ఒక్కసారి ఈ థియేటర్ లో అయితే సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం అయితే ఒకసారి థియేటర్ స్పెషల్ ఏంటి మాట్లాడుకుందాం. ఇది మన హైదరాబాద్ లోనే కాదు, మన ఏషియాలోనే పెద్ద లార్జెస్ట్ స్క్రీన్ డాల్బీ థియేటర్. ఈ థియేటర్ లో సిట్టింగ్ వచ్చేసి దగ్గర 640 పైన అయితే ఉంటది. చాలా పెద్ద స్క్రీన్ ఇది. ఎక్కడికక్కడ అల్లు అర్జున్ స్టైల్ మార్క్ అయితే కనిపిస్తూ ఉంటది థియేటర్ లో. స్టార్లు గానీ ఆ డిజైనింగ్ గానీ టోటల్ గా అయితే ఇక్కడ 4 స్క్రీన్స్ అయితే ఉంటాయి. స్క్రీన్ 1 అయితే డాల్బీ థియేటర్. బయట పార్కింగ్ కూడా చాలా బిగ్ ప్లేస్ అయితే ఉంది. గైస్ మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం. ఎంట్రీ కూడా చాలా ప్రీమియర్ గా ఉంది. చాలా క్లాసీగా స్టైల్ గా భలే డిజైన్ చేశారు. ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగా కట్టారు థియేటర్ అయితే. గైస్ మేమైతే పెద్ద మూవీకి అయితే తీసుకున్నాం. మార్నింగ్ ATM షోకి మేము వెళ్తున్నప్పుడు అయితే పెద్ద మూవీ ఆడుతుంది. నార్మల్ గా అయితే డాల్బీ థియేటర్ లో అయితే టికెట్ వచ్చేసి 300. కాకపోతే ఇప్పుడు హైక్స్ ఉండడం వల్ల మూవీకి అయితే 450 పడ్డది చార్జెస్ కలిపి. మధ్యలో అయితే బెంచ్ టైప్ అయితే భలే సెట్ చేశారు మనం వెయిట్ చేయడానికి. డాల్బీ థియేటర్ లో ఏ సినిమా అయితే ప్లే అవుతుందో బయట దానికి సంబంధించిన అయితే ట్రైలర్స్ ఎలా స్క్రీనింగ్ చేస్తారు. ప్రజెంట్ అయితే పెద్ద మూవీ ఆడుతుంది కాబట్టి పెద్ద ట్రైలర్ అయితే స్క్రీనింగ్ చేస్తున్నారు ఇక్కడ. లోపల లిటరల్లీ చెప్పాలంటే ఇంద్ర భవనం ఎలా డిజైన్ చేస్తారు అలా అయితే డిజైన్ చేశారు. చాలా అంటే చాలా క్యూట్ ఉంది లోపల అయితే. యాక్చువల్లీ పైన ఇంకో ఫ్లోర్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే సినిమాకి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను షూట్ చేయలేకపోయాను. ఫైనలీ మన షో టైం అయితే అయిపోతుంది. సో లోపలికి అయితే అలో చేస్తున్నారు అందరినీ. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుందో డాల్బీ థియేటర్ అంటే. ఇదైతే బాగా పైన సిట్టింగ్ ఉన్న వాళ్ళకైతే పైకి వెళ్ళడానికి వేది. వర్త్ వర్మ వర్త్ 2 కళ్ళు సరిపోట్లే మావా థియేటర్ చూడడానికి అంత బాగుంది. నువ్వు ఎప్పుడైనా అల్లు సినిమాస్ లో సినిమా చూస్తే కామెంట్ చేయి ఏ సినిమా చూసావో. అల్లు అర్జున్ గారి థియేటర్ కోసం అయితే ఒక వీడియో కంటెంట్ రెడీ చేశారు. అదైతే ప్రతి సినిమాకి అయితే ప్లే చేస్తుంటారు ముందేలాగా. మన సినిమా అంటే జస్ట్ సినిమా కాదు, మన బ్లడ్ లో కలిసిపోయిన ఒక ఎమోషన్. ఈ సినిమా తీసిన సంథింగ్ స్పెషల్ ఇవ్వాలని డాల్బీ విజన్ థియేటర్ అంటే ఏంటనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా క్లియర్ గా అనిపిస్తుంటది. సౌండ్ గా మనకి మామూలుగా ఉండదు. స్క్రీన్ క్వాలిటీ ఇలాంటి బిగ్ స్క్రీన్ మీద అయితే హాలీవుడ్ మూవీస్ చూస్తే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అవతార్ కానీ స్పైడర్ మ్యాన్ కానీ ఇలాంటి ఈ బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఇంకా మామూలుగా ఉండదు. ఎక్కువ లెంత్ లేకుండా సింపుల్ గా చెప్పాలనుకోని అందుకే చిన్న వీడియో చేశాను. మీకు నచ్చుంటే కనుక లైక్ చేసి కామెంట్ చేసి మన అకౌంట్ ఫాలో చేయండి.